నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ స్పందించారు. పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకల కారణంగా విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తగిన చర్యలు తీసుకుంటున్నారని మురళీమోహన్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో నీట్ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చకుండా విద్యార్థులు ప్రశాంతంగా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేలా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగకుండా సమస్యకు త్వరగా పరిష్కారం లభించాలని ఆయన కోరారు. స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సి, ఎందుకంటే చాలా కష్టపడి చదివిన వాళ్ళకి కాకుండా దొంగగా పేపర్ వచ్చేసి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేసి బాగా వర్తున్నాళ్ళు ఏమో రాకుండా ఉండి జరగడం అన్యాయం. ఎందుకంటే అంత కష్టపడి చదువుకున్న వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటారే తప్ప అన్యాయంగా జరుగుతుంటారు జరిగిపోతుంది. దాని మీద కొన్ని పొరపాట్లు జరిగినట్టు ఉన్నాయి. అసలు జరుగుతుంటారే ఎవరు రారు కాబట్టి అలాంటి సరిదిద్దుకోవడానికి నిన్న మోడీ గారు కూడా మంచి స్పీచ్ ఇచ్చి పార్లమెంట్లో కూడా డెసిషన్ తీసుకొని దీని మీద ఖండించేది కానీ కూడా ఏర్పాటు జరుగుతాయి. అది అసోసియేషన్ రావకపోయినా తప్పని అన్న కానీ రావాల్సింది ఉండాలి. బట్ అలా అని చెప్పి రాజకీయం చేసేదాన్ని పిల్లల బతుకుల్ని అన్యాయం చేయండి. ఎందుకంటే ఇది ఎంతటితో ఆగకపోతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎడ్యుకేషన్ ఇయర్ అంతా కూడా వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని మనం